హాయ్ గాయ్స్, రాయచోటిలో మా మేనకోడలు హెయిర్ కటింగ్ ఫంక్షన్కి అయితే వెళ్ళాము. సో రాయచోటి నుంచి రెడ్డెమ్మ కొండకి అయితే వెళ్ళాలన్నమాట. అక్కడే అనమాట ఫంక్షను. సో దారిలో నేచర్ చూసుకుంటా అయితే వెళ్ళాను. కొండలు కోనలు. సో ఈ పిల్ల పడుకోయినది. ఈ పిల్ల మా మేనకోడలు. ఈ పిల్లకి అనమాట హెయిర్ కటింగ్ ఫంక్షను. చాలా బాగుంది కదా, ముద్దు ముద్దుగా. అది ఇందాక పడుకోనింది, లేపి నా దగ్గరకు వచ్చి పెట్టుకొని బాగా ఎంజాయ్ చేస్తా ఆ జర్నీ అయితే సాగిందనమాట. అలా రెడ్డెమ్మ కొండకైతే రీచ్ అయిపోయాము. అన్ని కొండలు నార్మల్గా ఉన్నాయి. ఈ రెడ్డెమ్మ కొండ కొంచెం వెరైటీగా ఉందన్నమాట. అదే స్పెషల్ అనుకుంటున్నాను నేను. సో ఇక్కడ వంటలు ఇక్కడే చేపించేసాము మేము. ఇంకా మా వదిన అమ్మవారికి బోనం తయారు చేస్తుంది. ఇంకా నేను మా రిలేటివ్స్తో అందరితో వీడియో తీసుకుంటా ఎంజాయ్ చేశాను. మా ఆయన బెల్లంని కొట్టడానికి అయితే ట్రై చేసినాడు. అది రాలేక ఇంకా చెక్క తీసుకున్నాడు అనమాట కొట్టడానికి. సో ఇంకా నేను మా వదిన ఐస్ క్రీమ్ తింటా ఎంజాయ్ చేసినాం గుడి దగ్గర. ఐస్ క్రీమ్ అయితే సూపర్ ఉంది, చాలా అయితే బాగుందన్నమాట. గుడి దగ్గర కోనేరు ఉంది. కోనేరు అయితే చాలా బాగుంది. గుడి ప్రత్యేకత ఏంటంటే గాన అమ్మవారు ఏ కోరిక కోరుకున్నా కూడా నమ్మకంతో ఆ కోరిక నెరవేరుస్తుందన్నమాట. సో మా పిల్లోళ్ళు మా అక్క అందరం కోనేరులో దిగి ఎంజాయ్ చేస్తున్నాము. స్విమ్మింగ్ అసలుకి అల్లరి చేసేసినాము. ఇంకా కోనేరు అంతా మాదే అన్నట్టు. సో ఇంకా నేను 3 మునకలు అయితే వేసేసినాను అనమాట. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళతో ఎంజాయ్ అయితే చేసినాను బాగా. అదంతా రౌండ్ చుట్టూ తిరిగేసి అయితే వచ్చేసినాను అనమాట. ఇంకా కోనేరు మధ్యలో ఒకటి ఉంది, అక్కడ కూర్చొని వీడియో తీసాను. మా వదిన హాయ్ చెప్తుంది. ఇంకా హెయిర్ కటింగ్ ఫంక్షన్ ఆ పిల్ల ఎంత బాగా తీపించుకుంటుందో అస్సలు ఏడవకోకుండా నేనైతే ఏడ్చిన. సో ఇంకా గుడిలోకి వెళ్ళే ముందు వీళ్ళు టెంకాయలు కొట్టేసి మొక్కున్నారనమాట. సో రెడ్డమ్మ అమ్మవారిని అయితే అందరు దర్శనం చేసుకోండి, అందరికీ షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.